ఇప్పుడే భయ్యా, నేను ఇప్పుడే జాక్ సినిమా చూశాను భయ్యా. పాప సినిమా ఉంది భయ్యా. ఈ రోజుల్లో మన భారతదేశంలో ప్రతి మనిషి ఈ జాక్ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ఇలాంటి సినిమా తీసేవాళ్ళు లేరంతే. ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా, ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా. చాలా మంది అంటున్నారు ఈ జాక్ సినిమా ఏముంది, ఇందులో దేశభక్తి తప్ప ఏం లేదని. ఆడు ఎవడైతే అన్నాడో ఆడో పెద్ద జాకు గాడంతే. ఈ సినిమాని ఎవడైతే బాగలేదంటాడో వాడు ఒక కొజ్జా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇందులో రొమాన్స్లు తక్కువ, వల్గారిటీలు తక్కువ, ఏమీ లేవు. దేశం కోసం ప్రజలందరూ చూడాలని, దేశభక్తి చాటుకోవాలని ఒక గొప్ప ధ్యేయంతో, సంకల్పంతో సినిమా తీస్తే ఎవడెవడో వచ్చి రకరకాలుగా మాడుతున్నాడు. దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దేశం 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 అంతే. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ వాళ్ళ బాధను చూసి ఈ సినిమా చేసాడు అతను. కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మీకు కూడా దేశభక్తి రావాలన్నా, ఈ దేశంలో మీరు బతకాలన్నా ఈ సినిమా చూడాలంతే. ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమాని ఎవడు ఆపలేడు, ఆడనివ్వడు లేడు, అడ్డుపడలేడు, ఎవడి వల్ల కాదంతే. జాక్ మూవీ ఎలా ఉందన్న? ఎలా ఉందని అడగకన్నా లాస్ట్లో టిల్లు వచ్చి లేపినప్పుడు నిద్రలేసిపోయి వచ్చారు. ఆల్మోస్ట్ స్క్రీన్లో 10% కూడా స్క్రీన్ ఫుల్ఫిల్ అవ్వాలి, 6 నెంబరు. మరి ఇంకా అర్థం చేసుకోవాలి. ఈ జాగ్ మూవీ వస్తుందని చెప్పి అజిత్ మూవీని ఆపేశారు ఇక్కడ. దీని బదులు అజిత్ మూవీ వేసినా బెటర్గా ఉండే. ఇక్కడ సినిమా బాగాలేదు కాదన్న. అసలు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఇదేందన్న? బ్రహ్మానందం ఒక సినిమాలో అంటాడు, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, చేస్తున్నది ఇదేదని. సబ్జెక్ట్ అనేది రా సబ్జెక్ట్ అంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉండాలి, లేదా అట్లీస్ట్ ట్విస్టుల మీద లేకపోయినా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. రా అనేది ఒక ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయో, ఇది జాక్ అనేది, రా అనేది కూడా అట్లా ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆకలేస్తే అన్నం తింటాం, ఈవినింగ్ అయితే టీ తాగుతాం, రెండు కలిపితే అయితే చండాలంగా ఉంటుంది. అది సినిమానే తీసుకున్న సబ్జెక్ట్ ఏమో రా అయితే ఫన్ చేస్తున్నాడు. పోనీ ఫైట్లు ఏమో యాక్షన్ సీన్స్ ఏమైనా బాగున్నాయంటే మన చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్స్లో ఫైట్లలాగా ఆ ట్రైన్లో ఏందా ఫైట్లు ఏందా అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడే జాక్ మూవీ చూసినాము. అంటే సిద్ధు గారి యాక్టింగ్ చూస్తుంటే చాలా ఇంప్రూవ్ అయింది ఈ సినిమాలో. అంటే చాలా అప్పుడు మనం చాలా డిజిటల్లో చూస్తే కామెడీ చూసుకున్నాము, ఇంట్లో చూస్తే ఒక యాక్షన్ మూవీ లెక్క చేసిండు. అయినా చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇంతవరకు మనం చూడలేము అలాంటి క్యారెక్టర్ అంతా బాగా చేసిండు. అంటే ఒక డిఫరెంట్గా, అంటే మనం ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా. బొమ్మలూరి భాస్కర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఎందుకంటే మీరు చాలా సినిమాలో మీరు ఒక ఎమోషన్ సినిమాలో, ఒక లవ్ స్టోరీ సినిమాలు తీసుకొచ్చారు. ఈ సినిమా ఒక యాక్షన్ మూవీ లెక్క తీసుకొచ్చారు, ఒక డిఫరెంట్ మూవీ. ఈ సినిమా మాత్రం చెప్తున్నా సిద్ధు గారికి ఒక మంచి ఒక యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది యాక్టింగ్ చేసి, ఇలా ప్రకాష్ యాక్టింగ్ మాత్రం ఆఫీసర్ ఉంటారు, ఇంట్లో కూడా చాలా యాక్టింగ్ చాలా బాగా చేసాడు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు, సినిమా చాలా బాగుంది. ఒక బూస్ బౌన్స్ సినిమా, ప్రతి సీన్ చూసినా కూడా నిజంగా చెప్తాను. ముందుగా హ్యాట్సాప్ సార్ డైరెక్టర్ గారికి, చాలా బాగా తీసిండు. సినిమా కూడా కామెడీ కూడా ఎక్కడ పెట్టాలి అక్కడ కామెడీ పెట్టాడు, యాక్షన్ మాత్రం తుమ్ము లేపేసిండు. ఇది ఒక సినిమా, ఒక కెరియర్లో నిలిచిపోతుంది సినిమా, అంతా బాగుంది. బ్లాక్ బస్టర్. ఎందుకంటే ముందుగా హీరో గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం కామెడీ ఎంత చూసినామో యాక్షన్ అంతా బాగా చేసింది. ఇలా ఫైటింగ్స్ కానీ, చాలా రేసింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్, మన బేబీ హీరోయిన్ గారు కూడా ఇలా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ ఇది ఒక సినిమా జాక్ మూవీతో వచ్చింది, మళ్ళీ ఆమె ఈ సినిమా కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎందుకంటే ఆమె యాక్టింగ్ చూసినా మాత్రం చాలా బూస్ బౌన్సర్ అంతా బాగా చేసింది యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ సూపర్ అన్న. డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఒక డిఫరెంట్. ఆల్రెడీ ఆయన సినిమాలో డైలాగ్స్ అంటేనే ఒక డిఫరెంట్ ఉంటాయి, అలాంటి డైలాగ్స్ అంటే చాలా బాగున్నాయి. ఆ డైలాగ్ చెప్పిన కూడా ఒక కామెడీగా, ఒక యాక్షన్గా చెప్పేస్తాడు, అంతా బాగా చేసిండు. సినిమా మాత్రం ఒక మంచి బూస్ బ్యాన్స్. ఇది ఒక బ్లాక్ బస్టర్. జాక్ మూవీ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది సినిమా. సిద్ధన్న యాక్టింగ్, బొమ్మరిల్ భాస్కర్ సినిమా సూపర్ తీశాడు సినిమా. మరొక బ్లాక్ బస్టర్ ఇది. ఆరెంజ్ కానీ ఎక్కువ ఆడుతుంది సినిమా. ఆరెంజ్ కూడా ఒకప్పుడు ఆడలేదు, కానీ ఇప్పుడు రిలీజ్ ఆడింది. కానీ ఇప్పుడు ఈ మాత్రం సినిమా ఆడుతుంది, 100 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది సినిమా. బ్లాక్ బస్టర్. సిద్ధన్న యాక్టింగ్ సూపర్ చేసిండు, మైండ్ బ్లోయింగ్. జాక్ సినిమా చాలా బాగుంది. జోక్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, మన డైలాగ్స్ కూడా బాగున్నాయి, యాక్షన్ చాలా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. 200 కోట్లు తీస్తుంది, పక్కా తీస్తుంది. డిజెటిల్కి దీనికి కమిషన్ ఎక్కువ ఉంది, మెంటల్ ఎక్కుతుంది. సూపర్ ఉంది భయ్యా సినిమా, వెంటాస్టిక్ భయ్యా. పక్కా రొమాన్స్ బాగుంది భయ్యా. రొమాన్స్ అంత చూపెట్టాలి కానీ
ఓన్లీ కిస్ కోసము వెతుకుతా ఉంటాడు భయ్య. డీజే తిల్లు బొమ్మరిల్లు భాస్కర్ లైక్ హీ ఈజ్ బ్యాక్ మైట్ బి బ్యాక్ ఏంటంటే యాక్షన్ జోనర్ లో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే వచ్చింది. కాకపోతే ఇంకా ఏదో చిన్న లోపం అయినా కూడా అసలు ఈ సినిమా 100% సక్సెస్. స్టోరీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ కొద్దిగా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కానీ స్టోరీ అందరికీ అర్థమైంది. కన్ఫ్యూజన్ అంటే ఏం కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ లో ఆ చిన్న జాబ్ గురించి ఇదన్నీ అనేది కొంచెం కానీ హైలైట్. బట్ సేమ్ మళ్ళీ టిల్లు క్యారెక్టర్ ని తీసుకొచ్చారు అంటున్నారు చాలా మంది. తిల్లు క్యారెక్టర్ కాదు, డిఫరెంట్. దాని మూవీకి దాన్ని చూసినోడు దీన్ని చూసినా రెండు వేరు వేరే. కాకపోతే ఇరగదీశాడు ఈసారి, దొండలగడ్డ ఇరగదీశాడు. ఓకే, 100% సక్సెస్. చాలా బాగుంది. బ్రో ఎలా అనిపించింది బ్రో జాక్? మూవీ అయితే చాలా చాలా అనిపించింది. భాస్కర్ గారు కంబ్యాక్ ఇచ్చారనిపించింది. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు క్వశ్చన్ ఏంటంటే లైక్ మూవీ ఆడియన్స్ కి అర్థం కాలేదు అనేది. ఏంటంటే జొన్నల సిద్ధు గారిని లైక్ ఒకటే లైక్ కామెడీ జానర్లో బాగా చూసేవారికి అది అనేది అర్థం కాలేదన్నమాట. ఏదైతే బాగా సినిమా మాత్రం చాలా బాగుందండి. కామెడీ వైజ్ బాగుంది. యాక్షన్ అనమాట, మెయిన్ వచ్చేసి యాక్షన్. ఏదైతే మనం చేయలేము అనేది ఒక మనిషి తలుచుకుంటే చేయలేదు, ఈ జాబ్ రాదు అని అంటే లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అండి. టిల్లు క్యారెక్టర్ అయితే ఏది లేదండి. మైట్ బి ఆ పంచెస్ కి మైట్ బి అలా అనిపిస్తుండొచ్చు కానీ లైక్ ఏదైతే లైక్ ప్రకాష్ రాజ్ గారికి మళ్ళా సిద్ధు గారికి మధ్యలో కన్వర్జేషన్లో ఆ టైంలో లైక్ ఆ పంచెస్ ఉన్నాయి కదా. ఏంటంటే మనం టిల్లు క్యారెక్టర్ టిల్లు 1 చూసాం, టిల్లు 2 చూసాం, బాగా నవ్వుకున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు అలా అనిపిస్తుంది. అంతకుమించి టిల్లు జానర్లోనే ఉన్నాడని కాదు, హీస్ కంప్లీట్లీ ఆ జానరే కాకుండా లైక్ యాక్షన్ జానర్ కూడా బాగా చేశారండి. అసలు మెసేజ్ చేయడం జరిగినది, ప్లీజ్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్, ట్రై నాట్ టు ఫర్ టైం అన్నట్టు. సో మూవీలో ప్రేమని కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారి యాక్షన్ కానివ్వండి, జానీ మాస్టర్ యొక్క స్టెప్స్ కానివ్వండి, ప్యాబ్లో నెరోడా అనేటువంటి ఒక టైటిల్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. మూవీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. తల్లి సెంటిమెంటు, లవ్, దాని తర్వాత వచ్చి ఫాదర్ సెంటిమెంటు, అసలు ఏం జరుగుతుందో చెప్పురా, ఏం చేస్తాం అనేటువంటి ఒక ఎమోషన్ అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. ఏది హీరోయిన్ కత్తిలాగా ఉంది, ఇంకేం చూపించారు, ఇంకెక్కువ కత్తి చూపిస్తే గుచ్చుకోబోతుంది, అర్థమైందా? సో బాగానే చూపించారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు, అర్థమైందా? జొన్నలగడ్డకి ఇది బ్లాక్ బాస్టర్ అండి. అందరూ మూవీ సూపర్ హిట్ తీస్తారు. ఇది సీరియస్ హిట్ మూవీ. ఇట్స్ అ మూవీ నేమ్ ఇస్ జాక్ అండ్ ప్లీజ్ చూడండి, బాగుంది సినిమా. ఓకే, అరే కామెడీ ఉంది దీనిలో, లవ్ యాక్షన్ ఉంది, ట్రాక్ ఉంది. దాని తర్వాత ఏం చేయలేని పనికి మాలినోడు కూడా 25వ అటెంప్ట్ ఏమైనా చేయగలడు అనేటువంటిది మన గజని యొక్క టైటిల్ మాదిరి ఎదుగు చేయడం జరిగినది. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. సాంగ్ ఒకటి బాగుంది, ప్యాబ్లో నెరోడా అనేటువంటి సాంగ్ బాగుంది. రెండోది సాంగ్ కూడా బాగానే ఉందిలే. హీరోయిన్ ఎక్కువ చూపిస్తే ఇంకా గుచ్చుకోపోతుంది. చాలా ఆడిగా చూపించారు. కత్తి రేటింగ్ ఏమి ఇవ్వాలా, రేట్ పెట్టి టికెట్ కొన్నాం కదా, మళ్ళీ రేటింగ్ ఎందుకు, అర్థమైందా? అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, క్రిటిసైజర్స్, మనం కాదు. ఓకేనా, రైట్. వైష్ణవి. సో వైష్ణవి క్యారెక్టర్ ఎందుకు నీకు బాగా నచ్చింది? నువ్వు పెద్ద ఫ్యానా? సో వైష్ణవి డాన్స్ బాగా నచ్చిందా, యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? సో ఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వైష్ణవి సినిమా బాగుందా? బేబీ సినిమాలో బాగుందా, ఈ సినిమాలో బాగుందా వైష్ణవి? ఈ సినిమా. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తావా ఈ సినిమా చూడమని? ఓకే, ఇంకా వైష్ణవి తప్ప ఇంకేది నచ్చలేదా మీకు సినిమాలో? ఓకే, సిద్ధు టిల్లు సినిమా నువ్వు చూడలేదా? చూసినావా? మరి నీకు టిల్లు కన్నా వైష్ణవి బాగా నచ్చిందా? ఎందుకు? వైష్ణవి ఇష్టం. ఓకే ఓకే, సూపర్. ఎవరెవరు వచ్చారు సినిమా? సినిమా ఎవరెవరు చూసారు? మీ ఫ్రెండ్స్ చూసారు. అందరికీ నచ్చిందా? సో అందరికీ వైష్ణవి నచ్చిందా, ఇంకెవరైనా నచ్చారా సినిమాలోనే మీ ఫ్రెండ్స్? అందరికీ వైష్ణవి. ఓకే, సూపర్. చాలా నార్మల్గా ఉంది. అసలుకి సాంగ్స్ కూడా ఓపెన్ గుర్తుపెట్టుకునే ఏం లేదు. ఓకే, బట్ ఆడియన్స్ ని స్టోరీ కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉంది అంటున్నారు. ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఎప్పుడు అంత రెగ్యులర్ పాకిస్తాన్ హీరోది పట్టుదల అట్లా చూపిస్తారు కానీ
అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. బట్ వైష్ణవి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు. చాలా తక్కువ రోల్ ఉంది ఆమె, ఉన్నంత వరకు బాగానే కనిపించింది స్క్రీన్ లో, బ్యూటిఫుల్ గానే ఉంది, చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ మళ్ళీ సేమ్ టిల్లు క్యారెక్టర్ ని రెప్లికేట్ చేశారు అంటున్నారు. అది డైలాగ్స్ అనే వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంది, బట్ స్టిల్ స్టోరీ పెద్ద బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఏం అక్కడ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ లాగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ చిన్న మూవీస్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు, అసలు అట్లా కూడా లేదు. కష్టపడి ఉండొచ్చు, బట్ స్టిల్ మనకి అన్నీ నార్మల్ గానే ఉందండి. ఇది బెస్ట్ అని చెప్పడానికి ఏం లేదు. హీరో కోసం కొంచెం వచ్చి చాలా మంది, కానీ గ్రేట్ ఏం లేదు. కెరీర్ జోనల్ కాకుండా కొద్దిగా ఇంపార్టెన్స్కి ఇచ్చే ఆర్మీ అన్న, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న చాలామంది కొద్దిగా వెనకడుగు వేస్తారు. బట్ దేశానికి ముందు ఉండి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, రా ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ యాటిట్యూడ్ అనేది సిద్ధు జొన్నలగడ్డ ఒక మంచి ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. కానీ యాక్టింగ్ స్కిల్స్ ప్రకారంగా యాక్టిట్యూడ్ తగ్గట్టుగా అవసరం అనిపించాడు. హిట్ అని కాదు, జనరల్ జోనల్స్ వేరు. కొద్దిగా మనకు బోరింగ్గా చెప్పాలంటే దేశభక్తి అంటేనే ఆ దేశభక్తి అని డిసప్పాయింట్ అవుతారు. బట్ అలాంటి వాళ్ళు చూసినా కూడా ఆ మూడి నుంచి మనకు బయటకు వస్తారు. జై హింద్. కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలు ఏం బాగాలేదు. దీనికి జాకన్ కాకుండా ఏజెంట్ అని పెట్టుంటే, ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ బాగా ఆడేదేమో. అసలు ఏం బాగాలేదు అన్న, చెప్పుకోవడానికి ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. చాలా చాలా అసలు ఏంటంటే ఒక తన పర్ఫార్మెన్స్ తప్ప, హీరో పర్ఫార్మెన్స్ తప్ప ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. అసలు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి వీళ్ళు ఎందుకు ఈ సినిమా తీస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్ అవుట్పుట్, అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా జీరో. స్టోరీ వీళ్ళు కొంచెం ట్రై చేశారు, కొంచెం లేదంటే ఒక కామెడీ ట్రై చేశారు. అటుగా గిటుగా మధ్యలో ఉండిపోయింది సినిమా. ఎక్కడ అటు సాటిస్ఫాక్షన్ లేదు, దిడు సాటిస్ఫాక్షన్ లేదు, కంప్లీట్ డిజాస్టర్ అనిపించింది. తను ఎందుకు అంత బాగా వాడుకోలేదు అనిపించింది. తన రెగ్యులర్ యాక్టింగ్, తన రెగ్యులర్ క్యారెక్టర్ అయిపోయింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు తన క్యారెక్టర్ అయినా సరే. ఎక్కడ మేబీ క్లైమాక్స్ ఏదైనా ట్విస్ట్ పెడతారేమో, ఒక గూఢచారి లెవెల్లో ఒక ఏదైనా ట్విస్ట్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ లెవెల్లో అసలు ఏం లేదు, కంప్లీట్గా జీరో. అండ్ సాంగ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ ఏంటంటే సాంగ్స్లో మూవీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ వచ్చేప్పుడు మంచి పడుకోవచ్చు అన్న, అది తప్ప దేనికి యూజ్ అవ్వదు. సాంగ్స్ అయితే ఓన్లీ ఫ్యాబ్లో నేరో సాంగ్ ఒక్కటి కొంచెం స్క్రీన్ మీద బాగుంది. మిగతా 2 సాంగ్స్ అసలు డిజాస్టర్ సాంగ్స్ అవి, అసలేం పర్లేదు. రేటింగ్ 1.5 వచ్చాను. కంప్లీట్గా అంత ఏం లేదు అన్న. ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధు గారిని ఒక డీజేటీలో కామెడీ చూసినాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినాం. చాలా మంది ఏమనుకుంటారంటే అరే ఒక ఆర్య సారీ మన ఒక పరుగు సినిమా, ఒక బొమ్మరీలు కానీ, ఒక ఆరెంజ్ కానీ, ఒక బొమ్మరీలు భాస్కర్ గారు ఎలా తీసిండో సినిమా. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీతో వచ్చిండు. ఎందుకంటే ఆ హీరో గారి క్యారెక్టర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ కానీ, ఒక డిఫరెంట్ యాక్షన్ కానీ, అంటే హీరో గారి ఒక యాక్షన్లా ఒక మన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు లేక ఒక యాక్షన్లా సెట్ అయిపోయిండు. అంటే అలా పర్ఫార్మెన్స్ చేసిండు, కష్టపడ్డాడు. మళ్ళీ ఒకటి చెప్పాలంటే వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా వైష్ణవ్ గారి యాక్టింగ్. ముందుగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఛానల్ తర్వాత స్క్రీన్ మీద చూస్తాం. ఒక బొమ్మరీలలో ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మనం ప్రకాష్ రాజ్ చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, ఒక స్క్రీన్ ప్లే తీసినా కూడా ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉన్నది. ఎందుకంటే మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే సినిమా అరే ఏంద్రాబే ఎప్పుడు చూసినా డీజేటీల్లో లేక చూడాలనుకుంటారు, కానీ డీజేటీల్లో అది పాతగా అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా పాతగా అయిపోయింది. మనం కొత్త యాంగిల్ చూడాలి సినిమా, కొత్త యాంగిల్ లెక్క తీసిన డైరెక్టర్ గారు బొమ్మరీలు భాస్కర్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మళ్ళీ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు హీరో గారికి. సూపర్ సూపర్ సూపర్.